దుర్గగూడి పాలక మండలి చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. రాజగోపురం ముందు ఈవో సేనానాయక్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తాను ప్రమాణ స్వీకారం చేయడం సంతోషంగా ఉందని ట్రస్ట్ బోర్డు సభ్యురాలు రమాదేవి అన్నారు. అమ్మ సేవ చేసుకునే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. గత 25 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక బాటలోనే తాను ఉన్నానని అన్నారు. తనకు ఈ అవకాశం రావడానికి కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి నేతలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నామంటున్న ట్రస్ట్ బోర్డు సభ్యురాలు రమాదేవితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఇంద్రకిలాద్రిపై పాలక మండలి ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఇప్పటికే మంత్రి కొలుసు పార్థసారథితో పాటు కొల్లు రవీంద్ర, అదేవిధంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జనసేన నందిగామ ఇన్ఛార్జ్ రమాదేవి ఉన్నారు. ఆవిడకి కూడా పాలక మండలి సభ్యురాలుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తారో మనతో మాట్లాడటానికి జనసేన నందిగామ ఇన్ఛార్జ్ రమాదేవి ఉన్నారు. ఆవిడ అడిగి తెలుస్తుంది. మేడం చెప్పండి, మీకు పాలక మండలిలో చోటు కల్పించడం ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి? చాలా సంతోషంగా ఉందమ్మా. ఎందుకంటే అమ్మవారు ఆదిపరాశక్తి, అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. తర్వాత ఎన్డీఏ కూటమి సమిష్టి కృషితో మనం సాధించుకున్నాము ఎన్డీఏ గవర్నమెంట్ని. ఇప్పుడు ప్రతి చోట ఒక ప్రక్షాళన అనేది జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం నుండి ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాము. అలాంటి సమయంలో క్యాపిటల్లో, స్టేట్లో అమ్మవారి ఆలయము నెంబర్ 1. ఈ క్యాపిటల్లో ఉన్న దుర్గా మల్లేశ్వర ఆలయానికి చాలా పురాణ గాథ ఉంది, స్థల పురాణం ఉంది. అలాంటి అమ్మవారి ఆలయాన్ని చాలా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు వచ్చిన మా అందరికీ కూడాను. ఎందుకంటే భక్తులు అన్నవాళ్ళు మెయిన్, మనకి చాలా ఇంపార్టెంట్. భక్తులకి అన్ని సౌకర్యాలతో కూడుకున్నవన్నీ వసతులు కల్పించి ఎక్కడ కూడా వారికి ఎటువంటి ఆటంకం అసౌకర్యం కలగకుండా చూసుకోవడం అన్నదే మా ధర్మకర్తలుగా, చైర్మన్గా మొదటగా మేము తీసుకుంటున్న బాధ్యత. తర్వాత ఆలయ అభివృద్ధి. తర్వాత నేను యాక్చువల్ చెప్పాలంటే నాకు మొదటి నుండి కూడా ఒక గత 25 సంవత్సరాలు మీరు 25 సంవత్సరాల నుంచి ఆధ్యాత్మికంగా కూడా వెళ్తుంటారు. కానీ ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం అని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీకు ఈ పోస్ట్ రావడం ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి? మరింత బాధ్యతని పెంచింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అమ్మవారి పద సన్నిధిలో సేవ చేసుకునే అదృష్టంతో పాటు బాధ్యతలు తీసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం ఒక స్థానంలో ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలము. ఆ చేయగలిగే రైట్ మనకు వస్తుంది. ఇలా అందరం కలుపుకొని ఇటువైపు ఆఫీస్ సిబ్బందిని, అన్ని శాఖలని, రాజకీయ పరంగా మా నేతలతో మేము ఇక్కడ అన్నీ కూడా ఎలాంటివి సమస్యలు ఉన్నాయి, ఏం చేస్తే బాగుంటుంది ఆలయానికి అని ఇలాంటివన్నీ కూడా మేము వారి వరకు కూడా తీసుకెళ్ళి అందరితో కూర్చొని చర్చించి మంచిగా డెవలప్ చేసి భక్తులకు ఇంకా కూడా మరింత సౌకర్యాలు పెంపొందించే కార్యక్రమం చేస్తూ మీరన్న విధంగానే 25 ఏళ్లుగా ఇంట అఖండ జ్యోతి ఉంది. నిరంతరం నిత్యం వెలుగుతూ ఉంటారు అమ్మవారు. ఆదిశక్తి పీఠం ఉంది. కాబట్టి నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. అమ్మవారు ఎన్నుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించి నన్ను ఇక్కడికి పంపడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. వారిచ్చిన ఈ బాధ్యతను నేను సక్రమంగా 100% నేను నిర్వర్తిస్తానని నేను చెప్తున్నాను మీకు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంద్రకిలాద్రి మీద పాలక మండలిగా తను నియమించినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకే పెద్దపీట వేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి కూడా ఇక్కడ రమాదేవి చెప్తున్న పరిస్థితి. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, ఇంద్రకిలాద్రి నుంచి.